తమిళ సినీ రంగం నుంచి మరో స్టార్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎంజేఆర్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, విజయ్ వీళ్ళ తరహాలోనే మరో సినీ తార రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకి అవుననే సమాధానం అనిపిస్తుంది. అవును. ఒక యువ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విజయ్ తరహాలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటీవల ఆ యువ హీరో చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతూ ఉన్నాయి. అతను ఎవరో ఏంటో మీ అందరికీ ఇప్పటికే తెలిసుండాలి. తమిళ యువ నటుడు, యువ హీరో ధనుష్ అంటే రజనీకాంత్ మాజీ అల్లుడు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే మాట వార్తలు బాగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ అయినప్పుడు తాను అవ్వలేనా? తనకి సోషల్ కాస్టర్ ఉంది, సోషల్ కన్సర్న్ ఉంది. తనను కూడా ఒక హీరోగా తమిళ అభిమానులు నెత్తిన పెట్టుకొని పూజించారు. పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు నాకు అనే ఒక ప్రాస్పెక్ట్‌లో ఆయన బలంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఒక రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఆ పాల్గొన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అంటే చాలా ఇంపాక్ట్‌ఫుల్ అనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఫోర్‌గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? లేదంటేనో భవిష్యత్తులో ఇంకా టైం తీసుకొని వస్తారా అనేది పక్కన పెడితే మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఒక ప్రాస్పెక్ట్ వినిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవి ఉన్నాయో అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఇటీవల తన అభిమానులు ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాను రాజకీయాల్లోకి రానున్నారు అనే వార్తలకి ఆజ్యం పోస్తుంది. అసలు ఇంతకు ఆయన ఏమన్నారు? ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో బాగా అంటే బాగా టాపిక్‌గా మారాయి. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్ కేవలం సినిమాల వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మారింది. జనరల్‌గా ఏదంటే ఏ రాజకీయ అరంగేట్రమైనా సరే అభిమానులతోనే మొదలవుతుంది కాబట్టి ఈ పాయింటే చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఇంతమంది ఒకే చోట సమావేశం కావడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇవన్నీ కూడా ధనుష్ ఆ రోజు చెప్పిన మాటలు. ఈ ఐక్యతలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఒక మంచి లక్ష్యాన్ని అందించాలి. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్‌లకు మాత్రమే పరిమితం కాకుండా మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. మీ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను, చుట్టుపక్కల కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకోండి. వారికి మీరు సాధ్యమైనంతగా సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేనెంతో గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అంటూ ఒక పిలుపునివ్వడం జరిగింది యాక్టర్ ధనుష్. మీరు తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను అని ధనుష్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ కామెంట్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఏ స్థాయిలో ఉండబోతుందనేది పక్కన పెట్టినట్లయితే తమిళ వెట్రి కజగం పేరుతో విజయ్ మనకి 2023లో పార్టీ స్థాపించాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. 2 అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని పార్టీ పెట్టిన 2.5 సంవత్సరాల్లోనే ఆయన ఆ టార్గెట్‌ని కూడా రీచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా విజయ్ మాదిరిగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ చూపిస్తారా లేదా? ఒకవేళ ఇద్దరు కూడా ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్‌లో ఉంటే, రాజకీయ రంగ ప్రవేశంలో ఉంటే ఎలా ఉంటుంది? తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం కనిపిస్తుంది? ఎవరి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇలాన్నీ కూడా చాలా అంటే చాలా చర్చకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ధనుష్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నిటి కూడా పాలిటిక్స్ లింక్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. జనరల్‌గానే పాలిటిక్స్ అనగానే కొంత అంటే ఒక దోచుకోవటం, దండుకోవటం అనేది ఒక యాస్పెక్ట్ అయితే, ముందు ఎంట్రీ ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి, ప్రజలతో లింకప్ అయి ఉండాలి, ప్రజలకు ఎక్కువ సాధ్యవంతంగా మనం దగ్గరగా ఉండాలి, వారికి సాయం చేయాలనే ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల సారాంశం క్లియర్ కట్‌గా సంక్షేమం ప్రజలకి అందుబాటులో ఉండాలి, వారికి సేవా కార్యక్రమాలు చేయాలి. సేవా కార్యక్రమాలు చేయాలంటే లార్జ్ స్కేల్‌లో చేయాలంటే పాలిటిక్స్ తప్పించి వేరే ఒక ఐడియా లేదు. వేరే ఒక ప్లాట్‌ఫార్మ్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే లార్జ్ స్కేల్‌లో సేవలు అందించాలంటే మాత్రం పాలిటిక్స్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. సో, ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారాయి. విజయ్‌ని మరి ఢీకొడతాడా వచ్చి? లేదంటేనేమో జస్ట్ మామూలుగానే క్యాజువల్‌గానే తనకు ఉన్న ప్రజల పట్ల లేదంటేనో సేవాభావం పట్ల తనకున్నటువంటి భావాన్ని వ్యక్తం చేశారనేది మాత్రం కొంత డైలమా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యల సారాంశం మాత్రం ఖచ్చితంగా పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం కోసమే అనే లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది.